మీకు ఎవరి మీదైనా కోపం వస్తుందా? మాట్లాడే ముందు ఆలోచించి కొంచెం ఆగి మాట్లాడండి. ఆ వ్యక్తి మీకన్నా చిన్నవారైతే 10 వరకు లెక్కబెట్టి అప్పుడు మాట్లాడండి. ఆ వ్యక్తి మీకన్నా సమానమైన వారైతే 30 వరకు లెక్కబెట్టి అప్పుడు మాట్లాడండి. ఆ వ్యక్తి మీకన్నా పెద్దవారైతే 50 వరకు లెక్కబెట్టి అప్పుడు మాట్లాడండి. ఆ వ్యక్తి మీ భార్య అయితే అలాగ లెక్కబెడుతూ ఉండండి. అస్సలు మాట్లాడకండి. అలాగ లెక్కబెడుతూ ఉండండి. అస్సలు మాట్లాడకండి. ఒక అమ్మాయి జాతకం చెప్పించుకోవడానికి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళింది. ఆయన ఆమె చేయి చూసి, అమ్మా, నీ లవర్ని ఎట్టి పరిస్థితులు వదులుకోకమ్మా, అతడు త్వరలో కోటీశ్వరుడు కాబోతున్నాడు అని చెప్పాడు. ఆహా! ఆమె ఇంటికెళ్ళి తన రూమ్లో కూర్చొని ఏడుస్తా ఉంది. ఏ లవర్ గురించి ఆయన చెప్పాడో తనకు అర్థం కాక, అంటే ఎస్. మా ఆవిడ నన్ను అనుమానంతో విసిగిస్తుందని వేదవేశాలన్నీ మానేసి దేవుని పుస్తకాలు చదవడం మొదలుపెట్టా. పేదవారికి చేతనైన సహాయం చేస్తూ మంచి పనులు చేస్తూ బ్రతకడం అలవాటు చేసుకున్నా. ఇంత చేసినా కూడా పొద్దున్నే తన ఫ్రెండ్తో ఫోన్లో ఏం మాట్లాడుతుందో తెలుసా? ఇక్కడ వెలగబెట్టింది జాలక స్వర్గంలో కూడా అప్సరస్సులతో తైతక్కలాడడానికి సిద్ధమవుతున్నాడే మీ అన్నయ్య అంటుంది. దేవుడా, ఈ ఆడవాళ్ళ నోళ్ళకు నువ్వే తాళం వేయాలి స్వామి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు.